ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నారాయణగిరి ఉద్యానవనంలో మలయప్ప స్వామికి ఆస్థానం. సప్తగిరి సంకీర్తన లాపనతో ప్రతిధ్వనించిన సప్తగిరులు. తిరుమల తిరుపతిలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు. తిరుపతి కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్ద శేష వాహన సేవలో సీతారాముల అభయ ప్రదానం. తిరుపతిలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తుల సందేహాలను నివృత్తి చేసిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. తిరుమల క్షేత్రంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 521వ వర్ధంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సంధ్యా సమయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేయగా అర్చకులు ఆస్థానం నిర్వహించారు. కళాకారులు, భక్తులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానంతో స్వామివారికి స్వర నీరాజనం సమర్పించారు. అఖిల భువనాలను తన చల్లని కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తన సంకీర్తనామృతంతో సేవించి ధన్యత పొందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఆ భక్తాగ్రేసరుని 521వ వర్ధంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, తాళ్లపాక ప్రాంతాల్లో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ మలయప్ప స్వామికి ఆస్థానం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తెచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా స్వామి అమ్మవార్లు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి ఘనంగా ఆస్థానం జరిపారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ, అన్నమయ్య తన భక్తి తత్పరతతో సంకీర్తనల ద్వారా శ్రీవారిని వేణోళ్లా కొనియాడారని తెలిపారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానామృతంతో తిరుమల క్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడింది. ఇక అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలకు అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. கலியுகத்தில் எம்பெருமான் திருவேங்கடமுடையானை தவிர வேறு எந்த தேவதையும் இது நமக்கு அனுகிரகம் பண்ண முடியாதுன்னு புராணங்களில் ரொம்ப விசேஷித்து சொல்லியிருக்குது. அப்பேற்பட்ட இந்த திருவேங்கடமுடையானுடையத்தில் பெருமாளை பற்றியும் ஆச்சாரியனை பற்றியும் நம்ம தாளபாக்கம் அன்னமாச்சாரியாருடைய வர்தந்தி உற்சவம் ரொம்ப மகோன்னதமாக நடக்கிறது. நாமும் இந்த உற்சவத்துக்கு நாம் பீடாதிபதியாக வந்ததிலிருந்து 15 வருடம் வராத இருக்கல வந்துட்டே இருக்கோம்.
என்னவா இருந்தாலும் கூட வந்துட்டுருக்கோம். இந்த கீர்த்தனத்தை யார் அனுபவிக்கலையோ அவன் மனுஷன் இல்லை. யார் அனுபவிச்சா தான் அவனுக்கு இதனுடைய ஒரு அர்த்தமானது தெரியும். ஸ்ருங்காரம், மதுரம், இது ஞானம், பக்தி, ஆத்ம ஞானம் இத்தனையும் இந்த கீர்த்தனங்களில் இருக்குது. இந்த கீர்த்தனம் எதுக்கு 32,000 கீர்த்தனம் பண்ணணும்னு சொன்னால், நிருசிம்மனுடைய அனுஷ்டுப் மந்திரமானது 32 எழுத்து அக்ஷரம் உடையது. அந்த 32 அக்ஷரத்துக்கும் 32,000 கீர்த்தனை பண்ணியிருக்கார். இந்த கீர்த்தனையை ஒன்னொன்னையும் அதனுடைய அர்த்தம் தெரிஞ்சு அனுசந்தானம் பண்ணினவானால் அதை மாதிரி வேற ஒன்றும் நபூதோ நபவிஷ்யதி, அது மாதிரி வேற ஒன்றும் இருக்க முடியாது. அப்பேற்பட்ட இந்த கீர்த்தனத்தை திருப்பதி தேவஸ்தானம் அன்னமாச்சாரியா ப்ராஜெக்ட் ரொம்ப விசதமாக விசேஷமாக ஒவ்வொரு வருடமும் பண்ணுறது. ஆனால் ஒரு குறை நமக்கு இருக்குது, வித்வான்கள் நிறையா வரலேன்னு தோன்றுறது. நிறையா பேர் வித்வான்கள் நிறையா உட்காந்து நாம் பார்த்ததில் வர வர குறைஞ்சு இருக்குது. இது அந்த மாதிரி இல்லாத இன்னும் நிறையா பேரை நீங்கள்லாமும் தயார் பண்ணி அவளை 1000 பேர் 32,000 கீர்த்தனைக்கு 32,000 பேராவது வரணும். அப்படின்னா 3,200 பேர் தான் இந்த கீர்த்தனை இன்னும் மேல் மேலும் ரொம்ப விசதனுடைய முடியுமாக நம்ம ஆராத்தியமான மாலோனுடைய திருவடியிலும் நமக்கும் திருப்பதி தேவஸ்தானத்துக்கும் ஒரு சம்பந்தம் இருக்குது. என்னன்னு கேட்டால், திருவேங்கடமுடையானுடைய விவாகத்தும் போது முதல்ல எந்த ஒரு காரியம் பண்ணினாலும் பகவத் பூஜனம் பண்ணிட்டு தான் பண்ணணும். அந்த மாதிரி பூஜனம் பண்ணுற போது உமக்கு 6 தேவது, அந்த தேவனுக்கு நீர் பூஜை பண்ணணுமேனு திருவேங்கடமுடையான கேட்கிற போது, தனக்கு ஆராத்தியமான தெய்வம் அகோபிலன் நிருசிம்மன் அப்படின்னு சொல்லி அந்த நிருசிம்மனுக்கு பூஜை பண்ணிட்டு தான் விவாகம் பண்ணிட்டார்னு புராணத்தில் இருக்கக்கூடியது. அப்பேற்பட்ட இந்த தேவஸ்தானத்துக்கும் நமக்கும் நிறையா சம்பந்தம் இருக்குது. அதனால் எல்லாரும் இந்த மாதிரி இந்த ஒரு காரியத்தில் இன்னும் பிரவர்த்தித்து சகல க்ஷேமத்தை அடைய முடியுமாக அவனுடைய திருவடியில் பிரார்த்தனை பண்ணும். நாராயண. అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తాళ్లపాక వంశీయులను ఘనంగా సత్కరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం ఉదయం ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, పెద్దశేష వాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. సర్వ జగద్రక్షకుడు శ్రీరామచంద్ర ప్రభువు శ్రీ కోదండరామునిగా అనుగ్రహిస్తున్న పరమపావన పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం. యుగయుగాల చరిత్రకు, అద్భుత పురాణ ప్రాభవానికి తార్కాణంగా పరిడవిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నిర్వహించిన ధ్వజారోహణంతో మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు 3 కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ముందుగా సీతారామ లక్ష్మణులను తిరుచిపై, సుదర్శన చక్ర తాళ్వార్ను పల్లకిపై కొలువుదేర్చి గరుడ ధ్వజపట యుక్తంగా ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని ఆలయంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భేరీ పూజ, విశ్వక్సేనారాధన తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ధ్వజస్తంభంలోని గరుడాళ్వార్కు సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేశారు. ఆపై మేషలగ్నయుక్త సుముహూర్త సమయంలో గరుడ ధ్వజారోహణంతో సకల దేవతలను శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం ఊంజల మండపంలో సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి ఘనంగా ఆస్థాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేరస్వామి, చిన్నజేరస్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. ఇక శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు పసిడి శోభిత రత్నాభరణాలు, పూలమాలలతో రమణీయ శోభితంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలో కొలువుదీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళ తాళాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు. అనంతరం పెద్దశేష వాహన సేవను ఘనంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులైన రామయ్య తండ్రి పెద్దశేష వాహనంపై ఆసీనులవగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జై శ్రీరామని స్మరిస్తుండగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పరంధాముని పెద్దశేష వాహన సేవ ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. అడుగడుగునా భక్తులు జగదభిరామునికి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టీటీడీ సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన పండితులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా టీటీడీ అందుబాటులో ఉంచిందని వివరించారు. అలాగే ఉగాది తెలుగు క్యాలెండర్ను తొలిసారిగా ముద్రించి భక్తులకు అందిస్తున్నామన్నారు. భక్తులందరికీ నమస్కారం. ఏప్రిల్ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన పండితులు ఆస్థానం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు. 9వ తేదీ నూతన క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టీటీడీ సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అందరి భక్తులకు తెలియజేస్తున్నాం. శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టీటీడీ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంచడం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంది. అదేవిధంగా ఉగాది తెలుగు క్యాలెండర్ను
మొట్టమొదటిసారిగా ముద్రించి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఈ క్యాలెండర్లు వచ్చే వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిసారి ఇంగ్లీష్ క్యాలెండర్ను మాత్రమే ముద్రించేది, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మాత్రమే ముద్రించేది. ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళా వచ్చే ఉగాది వరకు తెలుగు క్యాలెండర్ను ముద్రించడం జరుగుతుంది. ఏప్రిల్ 5న తిరుమలలో అన్నమయ్య 521వ వర్ధంతి ఉత్సవాలను ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే టీటీడీకి అనుబంధంగా ఉన్న పురాతన పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు జరుగుతాయని, ఏప్రిల్ 22వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవం ఏప్రిల్ 5వ తేదీన, అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనం తిరుమలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 నుంచి 10 వరకు స్వామి అమ్మవార్ల సమేతంగా స్వర్ణరథంపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 22వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలోని కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 17 నుంచి 20వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మార్చి 16వ తేదీన జనరల్ ఎలక్షన్లకు అనౌన్స్ చేసిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ రోజు నుంచి పొలిటికల్ డిగ్నిటరీస్ రెఫరెన్సెస్ దర్శనాలకు అన్నిటి కూడా నిలుపుదల చేయడం జరిగింది. బోర్డు నిర్ణయం ప్రకారం యథావిధిగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏ రకంగా దర్శనం ఏర్పాట్లు చేస్తారో ప్రీవియస్గా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పొలిటికల్ డిగ్నిటరీస్ కానీ ఎవరికైనా కానీ రెఫరెన్సెస్ తీసుకోవడం లేదు. ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో వచ్చేటువంటి డిగ్నిటరీస్ ఆఫీసర్స్ వారి కోర్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే వారికి మాత్రమే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోటోకాల్ ఈ రెఫరెన్సెస్ను రద్దు చేయడం వల్ల ఈ సమయం అంతా కూడా సామాన్య భక్తులకు కేటాయించడం జరిగింది. ఎస్పెషల్లీ సమ్మర్ కారణంగా ఈ సామాన్య భక్తులకు ఎక్కువ సమయం లభించడం వల్ల దర్శనం చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేసుకుంటున్నా. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాం. క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారము, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తూ ఉన్నాం. ఆలయ మాడా వీధుల్లో భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చల్వ పందిర్లు, చల్వ సున్నం వేశాం. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలు అందించేందుకు దాదాపు 2500 మందికి పైగా శ్రీవారి సేవకులు, స్కౌట్స్ మరియు గైడ్స్ సేవలను వినియోగిస్తూ ఉన్నాం. తిరుమల శేషాచల అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ అటవీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బందితో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వేసవి దృష్ట్యా తిరుమలలో నీటిని వృధా చేయకుండా భక్తులు పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాలు డిజిటైజ్ చేయడానికి 2 ప్రదేశాలలో వ్యవస్థను ఏర్పాటు చేశాం. వేదిక్ యూనివర్సిటీలో మరియు సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక చోట, ఈ 2 చోట్ల తాళపత్ర గ్రంథాలను డిజిటైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం.
ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ గారు మార్చి 27వ తేదీన ఎస్వి వేద విశ్వవిద్యాలయాన్ని సనాతన జీవన్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ప్రదేశాలను ఈ 2 ప్రదేశాలను ఆయన సందర్శించారు. అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలను ఇక్కడ డిజిటలైజ్ చేసి భద్రపరుస్తున్న విధానాన్ని ఆయన అభినందించారు. భావితరాలకు సనాతన భారతీయ విజ్ఞానాన్ని అందించేందుకు తాళపత్రాలలోని విజ్ఞానాన్ని ప్రచురించడానికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం భక్తులు టెలిఫోన్ ద్వారా అందించిన సలహాలు, సూచనలను సావధానంగా ఆలకించిన ఈవో ఏవి ధర్మారెడ్డి వారి సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. నమస్కారం అమ్మ అన్నపూర్ణ గారు. నమస్తే సార్. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయమ్మ. సార్ ఎస్బీసీ వాళ్ళకి 2 రిక్వెస్ట్లు అండి మావి. అది 9-10 చాగంటి వారివిను సామెత వారు ప్రవర్తించేవారు కదా, అది మార్చేసరికి కొంచెం ఆధ్యాత్మిక విషయాలు 10ంటికి పెట్టి యాజ్ యూజువల్ గా పెట్టండి. 9-10 చాగంటి వారి సామెత వారివిను అది 10ంటికి మేము పనంతా చేసుకుని అంతసేపు వెయిట్ చేయాలంటే అవదంటే కొంచెం చూడండి సార్. 9-10 వాళ్ళిద్దరు ప్రవచనాలు పెట్టండి సార్. ఎలా ఉన్నాయమ్మా మా ప్రోగ్రామ్స్ ఎస్వీబీసీలో ఎలా ఉన్నాయి? ఆ తర్వాత కింద వేసేప్పుడు కొంచెం పంచాంగం రోజు సంకల్పం చెప్పిన పంచాంగం అది వేయండి సార్. తిది, వార, నక్షత్రాలు అవన్నీ వేస్తే బాగుంటుంది మార్నింగ్ అంతే. అన్నపూర్ణమ్మ మీరు చెప్పిందంతా కూడా నోట్ చేసుకున్నాము. అది ఆ రకంగా ఏర్పాటు చేస్తాము. మా మిగతా ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ఎస్వీబీసీలో? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. మా ఇంట్లో అదే పెట్టి ఉంచుకుంటాండి. చాలా సూపర్ అండి. ఎలా ఉండమ్మా? మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళంతా కూడా ఎస్వీబీసీని బాగానే చూస్తున్నారా? మేము మా అందరు నాకు తెలిసిన వాళ్ళందరూ నేనే ప్రాపగండా చేస్తాను, నేనే ప్రచారం చేస్తాను. చూడమని చెప్పి నేనే చెప్తూ ఉంటానండి అందరికీ కూడా. ఏ ప్రోగ్రామ్స్ బాగున్నాయమ్మా? మేము అయోధ్యకాండ చూస్తామండి, అదేంటి అరణ్య పర్వం చూస్తామండి, భాగవతం చూస్తామండి, అన్ని చూస్తామండి మేము. చాలా సంతోషం అమ్మా. కళ్యాణం చూస్తామండి. అసలు లైవ్ ఏదొస్తుంది అదండి. ఇప్పుడు తిరుపతి ఇవాళ ధ్వజారోహణ అయ్యిందండి, అది చూసామండి మేము. అంటే మీరు ఎస్వీబీసీని ఉదయమే ఆన్ చేసేసి నిద్రపోయే వరకు ఆన్లైన్ పెట్టి ఉంటారు అయితే. చాలా బాగున్నాయమ్మా ప్రోగ్రామ్స్ ఎస్వీబీసీలో. ఎస్పెషల్లీ ఈ కరోనా సమయంలో మేము దాన్ని చాలా అభివృద్ధి చేశామమ్మా, ఈ కార్యక్రమాలన్నీ కూడా. మీరు చెప్పిన ప్రకారం ఇంకా దీన్ని మంచిగా చేస్తామమ్మా. ఎస్వీబీసీలో ప్రతి ఒక్కరూ ఎస్వీబీసీని చూడాలా అనేటువంటి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు మేము ప్రసారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఎస్వి వేదిక్ యూనివర్సిటీ, సాంస్క్రిట్ యూనివర్సిటీ, వేద పాఠశాలలో ఉన్నటువంటి మహా పండితులతో చర్చించి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు మన చాగంటి వారి, బ్రహ్మర్షి చాగంటి వారివి, సామవేదం వారివి అన్ని కూడా మేము ఖచ్చితంగా ప్రసారం చేస్తామమ్మా. సార్ నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ అండి. సార్ ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చాలా చక్కగా మన ఎస్బీసీ ఛానల్ ద్వారా సమాచారం అందించడం కానీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి దర్శనం భక్తులకు కానీ సౌకర్యాలు చాలా బాగున్నాయి. చిన్న విన్నపం ఏమిటంటే, మన గత 15 సంవత్సరాల మునుపు మన ఈవో గారికి లక్కీ డిప్ గురించి రిప్రజెంటేషన్ చేశాం. మీకు ఒక రిప్రజెంటేషన్ ఏంటంటే, మన బ్రేక్ దర్శనానికి సంబంధించి కూడా ఏదైనా ఒక ప్రాసెస్ చేసి ఇటువంటివి ప్రవేశపెడితే భక్తులందరికీ కూడా చక్కటి అవకాశం దొరుకుతుంది సార్, ప్లీజ్. ఓకేనండి వెంకటేశ్వర గారు, నేను మీ సజెషన్ను ఖచ్చితంగా నేను స్వీకరించి దీని గురించి చర్చిస్తామండి. తర్వాత మేము చేస్తున్న సేవలు గుర్తించి మమ్మల్ని అప్రిషియేట్ చేసేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే తిరుపతిలోనే ఉన్నటువంటి కొంతమంది పని కట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా, తర్వాత మీడియా ఎక్కువైపోయినాయి కదా. అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలు కానీ, తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ ప్రపంచంలో ఏ ఆలయంలో లేదండి. అంత బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. నేను ఉన్నప్పుడు జరిగిందని చెప్తలేను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60-70 ఇయర్స్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి, తర్వాత ఈఓస్, జేఈఓస్, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈ దేవస్థానాన్ని, ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంత అజెండాను ఏమంటాం, ఈ టికెట్లు తీసుకోవడానికి, తర్వాత ఆఫీసర్స్ వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడానికి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు మమ్మల్ని
అభినందించింది వాళ్ళకు తెలియాలని చెప్పేసి నేను ఈ రకంగా మీకు సమాధానంగా ఇది చెప్పడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ వైవి షణ్ముఖకుమార్, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చిన్నశేష వాహన సేవ ఘనంగా జరిగింది. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఆలయ అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో బద్రీ నారాయణ స్వామికి అలంకరణ చేసి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజనం జరిపారు. అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎర్చెల్ల మండలంలోని శ్రీ రంగనాథస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. పురాతనమైన ఈ ఆలయాన్ని రాతి కట్టడాలతో సుందరంగా పునర్నిర్మించారు. ఈ సందర్భంగా యాగశాలలో ఋత్వికులు, అర్చకులు
పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం వాస్తు హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు యంత్ర ప్రతిష్ఠ, గోపుర శిఖర కలశాల ప్రతిష్ఠ జరిపి శ్రీ రంగనాథ స్వామివారు పరివార దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్వామివార్లకు సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అన్నమయ్య సంకీర్తన లాపనలతో తిరుపతి నగరం పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలలో భాగంగా 2వ రోజున శుక్రవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం వీణుల విందుగా జరిగింది. కళాకారులు ఎంతో భక్తిభావంతో ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు తిరునగరి వాసులను అలరించాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలతో సందడిగా కనువిందు చేస్తోంది. చల్లని తల్లి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. అర్చకులు అమ్మవారి మూలమూర్తికి వర్ణశోభిత పుష్పాలతో తీర్చిదిద్దిన చీరను అలంకరించారు. కుంకుమార్చనలు జరిపి మహా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం పురవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ పంచ పట్టాభిరామస్వామి జంట ఆలయాల పునఃప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించారు. ఆలయంలో పలు వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించిన తరువాత యంత్ర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిపారు. ప్రతిష్ఠామూర్తులైన శ్రీ వేణుగోపాలస్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీ పంచ పట్టాభిరామస్వామి, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహాలకు క్షీరాదివాసం, పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్య జలాలతో జలాదివాసం జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠలను జరిపి యాగశాలలో మహాశాంతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురంలో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ప్రాకారోత్సవం, కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారి మూల బృందావనానికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత ఉత్సవమూర్తిని వెండి రథంపై సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి ప్రత్యేక అర్చనలు జరిపి కర్పూర హారతులు అందించారు. భక్తులు గురు రాఘవేంద్రుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ బాల త్రిపురసుందరిదేవి ఆలయంలో శుక్రవార విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. తొలుత అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేశారు. తరువాత సహస్రనామాలను పఠనం చేస్తూ పుష్పార్చన, కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు సౌభాగ్యదాయిని ఆశీస్సులందుకొని తన్మయులయ్యారు. నంద్యాల సంజీవ్ నగర్లోని రామాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీరాముని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారి బృహత్మూర్తికి అభిషేకం చేశారు. తరువాత పసుపు, తులసి మాలలతో అలంకరణ చేసి నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, నిన్నై మున్నారగించే విదురుని గణనీతుడు, అందరికాధారమైన
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం శనివారంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు అష్ట దిక్పాలకులకు ఆహ్వానం పలికి నవగ్రహ పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్తంలో సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. పాల్గొన మాసం ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచెవు చేసి విశేష ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు సమర్పణ చేసి హారతులు అందించారు. ఇక వరంగల్లో నెలవైన ప్రసిద్ధ శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం, కనుల పండుగ జరిగింది. పాల్గొన్న శుక్రవారం సందర్భంగా ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా నెలవైన శ్రీ పద్మాక్షి దేవికి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్ర ఆభరణ పుష్పశోభితంగా శ్రీ పద్మాక్షి దేవికి అలంకరణ చేసి సహస్రనామార్చన జరిపి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.